కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో 500కే గ్యాస్ సిలిండర్ పథకము కూడా కీలకమైనది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. గృహ వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. లబ్ధిదారులు మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ను కొనుగోలు చేయాల్సి ఉండగా ఆ తరువాత 500 మినహా మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా సబ్సిడీ రూపంలో జమ చేస్తుంది. సంవత్సరానికి 12 సిలిండర్లకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో లబ్ధిదారులు అకౌంటు చెక్ చేసుకున్నారా, 500కే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ విడుదల ఆలస్యమవుతుంది. గత 3 నెలలుగా లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ మొత్తం జమ కావడం లేదు. సుమారు 150 నుంచి 180 కోట్ల వరకు నిధులు విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం సిలిండర్ ధర 915 రూపాయలుండగా లబ్ధిదారులు మొత్తం చెల్లించి సిలిండర్ తీసుకుంటున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 375 రూపాయల సబ్సిడీని జమ చేయాలి. దీనికి కేంద్ర రాయితీ 40 రూపాయలని కలిపి లబ్ధిదారులు సిలిండర్కు పెట్టే ఖర్చు 500 అవుతుంది. అయితే 3 నెలలుగా రాష్ట్ర సబ్సిడీ నిలిచిపోవడంతో వినియోగదారులు పూర్తి మొత్తాన్ని తమ చేతి నుంచి చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లుండగా రేషన్ కార్డుల ఆధారంగా 39,57,000 మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడ్డారు. ఏడాదికి 2 కోట్లకు పైగా సిలిండర్లకు రాయితీ ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. ఇందుకోసం బడ్జెట్లో 822 కోట్లు 22 లక్షల కేటాయించినప్పటికీ నెలకు సుమారు 80 కోట్లు జమ కావాల్సిన చోట గత 3 నెలలుగా నిధులు విడుదల కాలేదు. దీంతో మహాలక్ష్మి 500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.